ఉపవాచకాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అవగాహన ప్రతిస్పందన క్రింద 5 మార్కులు వస్తాయి, పరిచిత గద్యం క్రింద వస్తుంది, వ్యాసరూప సమాధాన ప్రశ్నల్లో 7 మార్కుల ప్రశ్న వస్తుంది నాన్న. దీనికోసం మీరు ఏం చేయాలంటే 12 మార్కులు స్కోరింగ్ మనకు రామాయణంలోంచి. ఉపవాచకం యొక్క పరమ ప్రయోజనం విస్తార పఠనం. పిల్లలు సొంతంగా చదవడం అలవాటు చేసుకోవాలి. కాబట్టి మీరు ఉపవాచకాన్ని సొంతంగా చదవాలి. చదివిన తర్వాత ఒక్కొక్క కాండకు 1-2 పీరియడ్లలో చర్చ జరగాలి ఉపాధ్యాయుడు. మీకు విషయ సూచిక చూసుకుంటే పాఠ్యభాగాల తర్వాత ఉపవాచకం ఏ మాసంలో ఏ కాండ చెప్పాలో స్పష్టంగా అక్కడ ఉంది, పూర్తి కావాలో అనేది మీరు చదవాలి. క్లాస్ రూమ్లో 1-2 పీరియడ్లు చర్చ జరగాలి. ఆ చర్చ జరిగితే దాని మీద మీకు పట్టు వస్తుంది నాన్న. ఇప్పుడు ఉపవాచకం చదివేటప్పుడు ఎట్లా చదవాలి, మీరు ఏం చేయాలి అన్నప్పుడు సన్నివేశాలు గుర్తుంచుకోవాలి. ఏ సన్నివేశం తర్వాత ఏం వస్తుంది, ఏ కాండలో ఏ ఘట్టం ఉంది, ఇట్లాంటి ప్రశ్నలు మీకు వస్తున్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని చదవాలి. ఆ తర్వాత వచ్చేసరికి ప్రధానమైనటువంటి పాత్రలు ఏవైతే ఉంటాయో ఆ పాత్రల్ని బాగా ఫోకస్ చేసుకోవాలి నాన్న. ఎందుకంటే మనకు ప్రశ్నపత్రాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు పాత్రల గురించి, పాత్రల స్వభావాల గురించి అడుగుతున్నారు కాబట్టి వాటిని బాగా స్టడీ చేయాలి, చదవాలి. మీరు నోట్స్ లాగా రాసుకోవాలి. హనుమంతుడు అన్నాడు, హనుమంతుడు ఏ ఘట్టంలో కనిపిస్తున్నాడు. శ్రీరాముడు అన్నాడు, శ్రీరాముడిలో ఉన్న మంచి లక్షణాలు ఏంటి, ఎక్కడెక్కడ కనిపించాడు, ఎక్కడెక్కడ మంచి చేశాడు. ఇప్పుడు రామరావణ యుద్ధం అన్నారు, ఆ యుద్ధం సందర్భంగా ఏం జరిగింది, ఏ పాత్ర ఎవరు ఎట్లా ప్రతిస్పందించారు. అంటే ఈ సన్నివేశాల ఆధారంగా పాత్రలను దృష్టిలో ఉంచుకొని అధ్యయనం చేస్తే గనక ఎటువంటి సన్నివేశం అడిగినా మీరు రాయగలుగుతారు, ఎటువంటి పాత్ర గురించి అడిగినా కూడా మీరు రాయగలుగుతారు. దీనికి ప్రధానమైనటువంటి భూమిక, మూల సూత్రం అధ్యయనం చేయడం, చదవడం. దానితో పాటుగా ఇవాళ మీరు ఎట్లాగో మొబైల్ ఫోన్ అద్భుతంగా ఉపయోగిస్తున్నారు కాబట్టి రామాయణం, పూర్తి రామాయణాన్ని మీరు యూట్యూబ్లో కనుక చూసినట్టయితే, టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని రామాయణాన్ని పూర్తిగా చూసినట్టయితే కాండల వారీగా జరుగుతున్న ఘట్టాలు మీకు కనిపిస్తాయి, అక్కడ దృశ్యాత్మకంగా కనిపిస్తుంది. కాబట్టి మొదట చదవండి, సన్నివేశాన్ని దృష్టిలో ఉంచుకోండి, పాత్రల స్వభావాలను అర్థం చేసుకోండి, రామాయణాన్ని దృశ్యకావ్యంగా చూడండి. ఆ తర్వాత మీరు అభ్యాసాలకు అంటే ప్రశ్నలకు వెళ్తే గనక మంచి ఫలితాలు కనిపిస్తాయి నాన్న.